ఓం నమో భగవతే వాసుదేవాయ. మోక్ష భక్తి ఛానల్కి స్వాగతం. భగవద్బంధువులారా, మనలో చాలామంది జీవితంలో కష్టాలు ఎక్కువైనప్పుడు బాధ్యతల ఒత్తిడి తట్టుకోలేక ఒక ఆలోచన చేస్తుంటాం. అన్నింటినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఈ పనులన్నీ గొడవలన్నీ వదిలేస్తే మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు అనుకుంటాం. అసలు ఏ పని చెయ్యకుండా ఖాళీగా కూర్చుంటే మనకు నిజమైన మోక్షం, నిజమైన శాంతి దొరుకుతాయా? ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం నుండి శ్రీకృష్ణ పరమాత్మ మన అందరి భ్రమలను తొలగించే ఒక అత్యంత వాస్తవికమైన, శక్తివంతమైన సత్యాన్ని బోధిస్తున్నారు. న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా, అనగా ఏ పనీ చెయ్యకుండా చేతులు కట్టుకుని కూర్చోవడం ద్వారా కర్మబంధముల నుండి విముక్తి పొందలేడు. అలాగే కేవలం బాహ్యమైన భౌతిక సన్యాసము ద్వారా, అనగా ఇల్లు వాకిలి వదిలేసి పారిపోవడం ద్వారా ఎప్పుడూ జ్ఞానసిద్ధిని పొందజాలడు. ఈ శ్లోకంలోని పరమార్థం మన దైనందిన జీవితంలో ఎంత లోతుగా వర్తిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మనలో చాలామంది కష్టాలను చూసి పారిపోవాలని చూస్తాం. ఏదైనా సమస్య రాగానే నేను ఈ బాధ్యతల నుండి తప్పుకుంటాను అని చేతులెత్తేస్తాం. కాని అలా తప్పుకోవడం వల్ల సమస్య తీరుతుందా? లేదు కదా. మన మనసులో ఉన్న కోరికలు, అపరిష్కృతమైన ఆలోచనలు అలాగే ఉంటాయి. కేవలం ఒంటికి కాషాయ బట్టలు కట్టుకోవడం వల్లనో, అడవులకు వెళ్లి కూర్చోవడం వల్లనో మనస్సు మారదు. బాహ్యంగా సన్యాసిలా నటించడం చాలా సులువు. కాని మనస్సులోని ఆసక్తిని, పనుల పట్ల ఉన్న పరుగులను ఆపడమే అసలైన సవాలు. శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు, పనులను వదిలేయడం పరిష్కారం కాదు, పనులను చేసే విధానాన్ని మార్చుకోవడమే అసలైన పరిష్కారం. సరే, మరి మనం ఈ లోకంలో ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కర్మబంధాల నుండి ఎలా బయటపడాలి? దానికి మార్గం పనులను ఆపడం కాదు, వాటి పట్ల మనకున్న ఆసక్తిని, ఫలితం మీద ఉండే ఆశను వదిలేయడమే. మనం చేసే ప్రతి పనిని ఒక కర్తవ్యంగా, ఒక బాధ్యతగా భావించి చెయ్యాలి. రైతు పొలం పనులు చేస్తాడు, వర్షం పడుతుందో లేదో అని భయపడడు. తన వంతుగా విత్తనాలు వేయడం, నీరు పెట్టడం మాత్రం శ్రద్ధగా చేస్తాడు. మన జీవితం కూడా అలాగే ఉండాలి. ఆఫీసులో పని కావచ్చు, ఇంట్లోని బాధ్యతలు కావచ్చు, వాటిని పూర్తి అంకితభావంతో నిర్వర్తించండి. కాని దాని ఫలితం నాకే దక్కాలి అనే యావను తగ్గించుకోండి. ఎప్పుడైతే మీరు కర్తవ్య భారాన్ని మోస్తూ కూడా మనస్సును నిర్మలంగా ఉంచుకుంటారో అప్పుడే మీకు నిజమైన నైష్కర్మ్య స్థితి, పరిపూర్ణమైన శాంతి లభిస్తాయి. మిత్రులారా, మనం భగవద్గీత 3వ అధ్యాయంలో కర్మయోగానికి సంబంధించిన అత్యంత విలువైన పాఠాన్ని ఈరోజు తెలుసుకున్నాం. పనుల నుంచి పారిపోవడం కాదు, పనుల ద్వారానే పరివర్తన చెందడం మన ధర్మం. ఈ అద్భుతమైన ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. రేపు మనం కర్మ గురించి మరిన్ని లోతైన, సరికొత్త సత్యాలను తెలుసుకోబోతున్నాం. ఆ అమూల్యమైన జ్ఞాన సంపదను మీరు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటల చిహ్నాన్ని నొక్కడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు మీరు ఈ శ్లోకం ద్వారా మీ బాధ్యతలను ఎలా స్వీకరించబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. మనమంతా కలిసి ఒక అర్థవంతమైన, విజయవంతమైన జీవన మార్గాన్ని నిర్మిద్దాం. రేపు మళ్లీ సరికొత్త అంశంతో కలుద్దాం. అంతవరకు మీ కర్తవ్యాన్ని శ్రద్ధగా, నిస్వార్థంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.